హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు వేస్కే ఎలక్ట్రిక్. ఇన్ని రోజులు 1,03,000, 1,04,000, 1,02 బండ్లు, అది కూడా లిథియం అయాన్ బ్యాటరీ 100 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ 50,000కే లిథియం అయాన్ బ్యాటరీ అని ప్రమోషన్ చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోస్లలో చెప్పిన లిథియం అయానే కొంచెం ఆఫ్టర్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాతనో లైఫ్ ఉండకపోవచ్చు అని. కానీ ఇప్పుడు ఏంటంటే లిథియం ఫాస్ఫేటే బెస్ట్ లిథియం అయాన్ కంటే అని చెప్పిన. అంటే లిథియం అయాన్ మొత్తానికి వేస్ట్ అని చెప్పట్లేదు, బెస్టే. కాకపోతే లిథియం ఫాస్ఫేట్ బెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇది వచ్చిన 2024 మోడల్ సెల్స్ ఇవన్నీ. లిథియం అయాన్ అనేది 18650 మోడల్ సెల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అందులో ఇక మన ఊళ్ళో తక్కువ రేటుకి అడిగేసరికి రిఫర్బిష్డ్ సెల్స్ కూడా తెప్పించి బ్యాటరీలు తయారు చేపిస్తారు. ఇప్పుడు వచ్చిన దాంట్లో లిథియం ఫాస్ఫేట్తో తీసుకుంటే బండి మంచి మైలేజ్ వస్తుంది, మంచి బ్యాటరీలు వస్తున్నాయి. ఎందుకంటే కొత్త మోడల్ సెల్స్ వచ్చినాయి మార్కెట్లో కానీ నేను చెప్పిన. కానీ ఇవాళ నేను చూసినాక స్టన్ అయినా. ఇవి రెండు సేమ్ సెల్స్, సేమ్ కలర్ కాకుండా కొంచెం లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్. ఈ రెండింటిలో మ్యానుఫ్యాక్చరర్ వేరు. ఒకటే సైజులో ఇద్దరు మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేస్తారు. చైనా నుంచి వస్తాయి ఎట్లా ఇవన్నీ. ఇది మనం వాడేది, ఇది ఈవీ గ్రేడ్, ఇది సోలార్ గ్రేడ్. ఈ సోలార్ గ్రేడ్ని తీసుకొచ్చి ఈవీస్లలో వేస్తున్నారు. అంటే మళ్ళీ కార్లలో రావు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బరోబ్బర్ ఉంటాయి. ఎంత రేటు చెప్తారో అంత రేటు పెట్టి కొంటారు. కానీ ఈ 2 వీలర్స్కి వచ్చేసరికి తక్కువ రేట్లలో ఎవరైతే కొంటున్నారో, ఇంత తక్కువ రేటుకి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో ఇస్తున్నాము అని చెప్తున్నారో, ఈ బ్యాటరీ ఇచ్చినప్పుడు స్మార్ట్ బిఎంఎస్ ఇవ్వరు. ఎందుకంటే ఇది ఎంత యాక్చువల్ కెపాసిటీ ఉంది, ఎంత డ్రాప్ అవుతుందని మీ ఫోన్లో చూపిస్తుంది. ఇది నార్మల్ బిఎంఎస్తోనే ఇస్తారు. ఎందుకంటే 30H అని చెప్పి మీకు ఇచ్చినాక మొబైల్ కనెక్టివిటీలో మీరు చూసుకుంటారు కాబట్టి ఆ 20H వస్తుందో 15H వస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు దీనికి స్మార్ట్ బిఎంఎస్ ఇవ్వరు, దీనికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే 30H చెప్తే 30H వస్తుంది, లేకపోతే ఎఫిషియన్సీ 95% ఎఫిషియన్సీ ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి 28H 29H అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది అట్లా కాదు, దీనికి స్మార్ట్ బిఎంఎస్ ఎవరు కూడా ఇవ్వరు. సో ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటున్నారో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, 50,000కే ఎలక్ట్రిక్ స్కూటీ, అది కూడా లిథియం అయాన్ బ్యాటరీతో ప్రమోషన్ చేసిన వాళ్ళ దగ్గర కాకుండా, ఇంతకుముందు గత 5-6 సంవత్సరాల నుంచి ఈవీ ఫీల్డ్లో ఎవరైతే షోరూమ్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఏ బ్యాటరీ ఏ టైపు, ఏ బ్యాటరీ తెచ్చుకుంటే. అంటే యాజ్ ఏ డీలర్ లెక్క వాళ్ళు ఆలోచించుకుంటారు, నేను పలానా కంపెనీ బ్యాటరీ తెచ్చుకుంటే నాకు కస్టమర్ సర్వీస్ టెన్షన్స్ ఉండవు, ఆ బ్యాటరీ ఊకే మైలేజ్ తగ్గదు,